దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేటటువంటి ఫార్ములా అమలు చేస్తున్నారు ఇప్పుడు. ఏంటి అంటే ప్రజెంటు ఏదైతే పవర్కి సంబంధించినటువంటి ఈ ఏ పవర్ ఎవరి చేతిలో ఉంది సినిమా రంగంలో అంటే అందరూ పవర్ ఉన్నోళ్ళే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అందుకనినే సమస్యలు ఎప్పటికీ పరిష్కారంగా ప్రతి ఒక్కడికి ఒక ఈగో, ఆ ఈగోలతోనే మాత్రమే మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి రూట్లో వాళ్ళ నేరేషన్ అలాగే నడుస్తుంటాయి. అందుకనే 95% సినిమాలు ఫెయిల్ అయినా సరే జీవితం అట్లాగే గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న సింగిల్ థియేటర్ వాళ్ళందరూ కూర్చుని మేము రేపు పొద్దు నుంచి అసలు ఇక పెంచబోము టికెట్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో, ఈవెన్ గవర్నమెంట్ జీవో ఇచ్చిన పెంచబోము, మాకు ప్రేక్షకులు రావాలి, అదే మాకు ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఇది మెగా కుటుంబం మీద కుట్ర, పెద్ద సినిమా రాబోతోంది కాబట్టి కావాలని చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు నిర్మాతల పేరుతో ఇంకొక మీటింగ్. అంతే తప్పించి పరిష్కరించేందుకు ఏమన్నా అడుగులు ఉన్నాయా? దిల్ రాజుకి ఒక పదవి ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఏమైనా చేస్తాడా? అంతకుముందు కేసీఆర్ డైరెక్ట్గా కేటీఆర్ ద్వారా పనిచేయించారు, ఇప్పుడు ఏమైనా జరిగిందా? టైం వచ్చినప్పుడు పిండేసుకోవాలి జనాల్ని. కొత్త సినిమా పెద్దవాళ్ళ పేరుతో పెద్దవాళ్ళ బ్యానర్తో వచ్చిందంటే ఎక్కువ రేట్లు పెంచేసుకోవాలి, పిండేసుకోవాలి. థియేటర్ రోడ్ ఎట్టపోతే నాకెందుకు, డిస్ట్రిబ్యూటర్ ఎట్టపోతే నాకెందుకు, ఈ టైప్లో వీళ్ళ ఆలోచన ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆలోచన ఉంటుంది. రెండో వాళ్ళు ఇట్లాంటి టైం వచ్చినప్పుడే వాడుకోవాలన్న ఆలోచన ఉంటుంది. స్వార్థాలు వదిలి నిజంగా సినీ పరిశ్రమ మేలు కోరుకుంటే అందరూ కూర్చుని పరిష్కరించుకుంటారు. అంత నిజాయితీ ఇప్పుడు లోపించింది.